ఎవడ్రా నన్ను వరద విరాళం ఇమ్మంది పగిలిపోద్ది అని ఆగ్రహంతో తన ఛాంబర్లో చిందులేశారట ఏబిఎన్ రాధాకృష్ణ. వివరాల్లోకి వెళితే ఏబిఎన్ ఆర్కేకు సన్నిహితంగా ఉండే రిపోర్టర్ ఆర్కే ఛాంబర్కి వెళ్ళి, సార్ మన వాళ్ళందరూ కూడా విజయవాడ వరద బాధితులకు మిమ్మల్ని విరాళం ఇమ్మంటున్నారు సార్, సెలబ్రిటీలందరూ కూడా విరాళాలు ఇస్తున్నారట, మీరు కూడా ఇస్తే బాగుంటుందని మన ఎంప్లాయీస్ అంటున్నారు సార్ అని రిపోర్టర్ చెప్పినప్పుడు ఆర్కే ఆగ్రహంతో ఊగిపోయారు. నేను విరాళం ఎందుకు ఇవ్వాలి అని ఆర్కే రిపోర్టర్ను ప్రశ్నించారట. అప్పుడు రిపోర్టర్, సార్ మీరు మీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ద్వారా నీతులు నైతిక విలువల గురించి చాలా ఎక్కువగా చెబుతూ ఉంటారు కదా, అందుకే సార్ మీ నీతులు నైతిక విలువలు నిలబెట్టుకోవడానికన్నా మీరు వరద బాధితులకు విరాళం ఇవ్వాల్సిందే అని రిపోర్టర్ ప్రశ్నించినప్పుడు, చెప్పేటందుకే నీతులు నైతిక విలువలు కానీ చేసేటందుకు కాదు అని మీకు తెలియదా, సరిలే కానీ యాడ్స్ ద్వారా మరిన్ని కోట్లు జనరేట్ అయ్యే మార్గం చూడండి ముందు, మీ పని చూసుకోండి ముందు అని రిపోర్టర్ను మర్యాదగా తన ఛాంబర్ నుంచి పంపించి వేశారట ఆర్కే. ఏబిఎన్ ఆర్కే అనే కాదు, ప్రతి మీడియా హెడ్ది కూడా ఇదే వరుస. ప్రతి ఒక్కడూ కూడా పిసినారి పాపన్నల్లా తయారవుతున్నారు. ఇక్కడ కనబడుతున్న వ్యక్తిని చూడండి, జగన్ మోహన్ రెడ్డి అనే ఈయన లక్షల కోట్లు గడించారు. సాక్షి అనే ఒక మీడియా ద్వారానే వేల కోట్లు సంపాదించారు. అయినా సరే ఒక్క పైసా వరద బాధితులకు విదల్చడానికి ఈయన గిలగిల్లాడిపోతున్నారు. పౌడర్ మొహానికి పూసుకుంటేనే కానీ స్టూడియోకి వచ్చి వార్తలు చదవని ఈ పెద్ద మనిషి మహావంశీది కూడా ఇదే బాపతు. ఇంకా టీవీ5 మూర్తి, టీవీ9, ఎన్టీవీ, ఆర్టీవీ రవిప్రకాష్ వీరందరూ కూడా ఒకే తానులోని మొక్కలు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము వరద బాధితులకు మాత్రమే కాదు, ఎటువంటి విరాళాలు కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వం అని వీరు అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.